వారణాసిలోని కాశీ విశ్వనాథుడి ఆలయానికి ఆనుకుని ఉన్న వివాదాస్పద జ్ఞానవాపి మసీదుకు హిందువులు క్యూ కడుతున్నారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేపట్టిన సర్వేతో మసీదు కింద ఒకప్పుడు హిందూ ఆలయం ఉండేదని బయటపడింది. దీంతో మసీదు సెల్లార్లో ఉన్న హిందూ దేవతా విగ్రహాలకు పూజలు చేసుకునేందుకు వారణాసి కోర్టు అనుమతించడంతో పూజలు ప్రారంభమయ్యాయి. దీంతో భక్తులను గేట్ నంబర్ 4 నుంచి అధికారులు అనుమతిస్తున్నారు. అయితే అక్కడ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు పెద్ద ఎత్తున సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. జ్ఞానవాపి మసీదులో పూజలు ప్రారంభం కావడంతో అక్కడున్న ఆలయంలో గంటతో పాటు ఇతర పూజా సామాగ్రిని ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. మసీదు సెల్లార్లో హిందూ దేవతా విగ్రహాల పూజలకు ఏర్పాట్లు చేయాలంటూ వారణాసి కోర్టు జిల్లా మ్యాజిస్ట్రేట్ను ఆదేశించింది. దీంతో పూజకు కావలసిన సామాగ్రిని ఏర్పాటు చేయాలని జిల్లా మ్యాజిస్ట్రేట్ను భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పూజ, హారతికి కావలసిన సామాగ్రిని వస్త్ర వ్యాపారి సంచిత్ కొనుగోలు చేశారు. జిల్లా మ్యాజిస్ట్రేట్ నుంచి ఆదేశాలు వచ్చిన తరువాత గుడిలో గంటను ఏర్పాటు చేస్తామని సంచిత్ తెలిపారు. హిందూ దేవుళ్ల పూజలో భాగమైన గంటను ఏర్పాటు చేసేందుకు జిల్లా మ్యాజిస్ట్రేట్ అనుమతి తీసుకుంటామని శృంగార్ గౌరీ కేసులో పిటిషనర్ రేఖా పాఠక్ తెలిపారు. సెల్లార్లో దొరికిన ఢమరుకం, త్రిశూల చిహ్నాలు శివుడివేనని, అందుకోసం అక్కడ పూజల కోసం అవసరమైన గంటతో పాటు పూజా సామాగ్రిని ఏర్పాటు చేయాలని అన్నారు. చట్ట ప్రకారమే తాము ఆలయంలో గంటను ఏర్పాటు చేయాలని కోరుతున్నామన్నారు. మరోవైపు మసీదులో హిందువులు పూజలు చేయటానికి అనుమతించిన వారణాసి కోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలి అంటూ ముస్లిం వర్గం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే దీనిపై స్టే విధించేందుకు అలహాబాద్ హైకోర్టు నిరాకరించింది.